ద లాస్ట్ 3 months ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు 2025లో సక్సెస్ అవుతాను, నేను చాలా మారుతాను అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకొని ఉంటారు. కానీ 2025 ఎండ్ వస్తున్నా కూడా ఇంకా ఏమీ అవ్వలేదు. దీనికి మెయిన్ రీజన్ యాక్షన్. అవును, మీరు విన్నది నిజమే. మీరు ఏదైతే ఆలోచించారో దాన్ని మీరు పూర్తిగా అమలు చేయలేదు. ఒకవేళ మీకు జరిగిన అవమానం గుర్తుంటే మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఇప్పటికి ఇంకా 3 months టైం ఉంది. గుర్తు పెట్టుకోండి, 3 months టైం ఉంది. ఈ 3 months ఎవరికి చెప్పకుండా నీలోని ద బెస్ట్ ని బయటికి తీ. 3 months లో మీరు ఏం చేస్తే సక్సెస్ అవుతారో నేను చెప్తాను, ఫాలో చేయండి. లెవెల్ 1, మీకు ఉండే బ్యాడ్ క్వాలిటీస్ ఏవో నోట్ చేయండి. ఇక్కడ అబద్ధం చెప్పకండి, ఒకవేళ చెప్తే మీరే మోసపోతారు. ఎగ్జాంపుల్ కి రీల్స్ ఎక్కువగా చూడడం, లేచిన వెంటనే మొబైల్ చూడడం, బ్లూ ఫిలిమ్స్ చూడడం, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎక్స్క్యూజ్ చేయకండి. ఎగ్జాంపుల్, కాస్త టైర్డ్ గా ఉంది, కాసేపు రీల్స్ చూస్తా, కాసేపు ఆగి చేద్దాంలే, టైం ఉంది కదా, ఎక్సెట్రా ఎక్సెట్రా. నువ్వు ఏం చేయాలి అని అనుకుంటున్నావో వాటి గురించి మరొకరికి చెప్పకు. ఒకరు ఇచ్చే కాంప్లిమెంట్ కోసమో, ఒకరు మోటివేషన్ ఇస్తే చేద్దాంలే అని అనుకోవడమో ఇవన్నీ వద్దు. కేవలం డిసిప్లైన్ ని ఫాలో కా. డిసిప్లైన్ ని ఎలా బిల్డ్ చేయాలో నేను చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడు. లెవెల్ 2, మార్నింగ్ 5:30కి లేవు. అట్లీస్ట్ 15 minutes ఎక్సర్సైజ్ చేయండి. అలాగే జంక్ ఫుడ్ ని పూర్తిగా అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ 2 to 3 minutes మెడిటేషన్, 2 to 3 minutes డీప్ బ్రీతింగ్ చేయండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు అన్ని పాజిటివ్ థాట్సే వస్తాయి. ఎగ్జాంపుల్ కి ఎవరైనా మీకు ఇది చేయడం ఎవరి వల్ల కాదు అన్నారనుకోండి, అప్పుడు మీ మనసులో మీరు ఇలా అనుకుంటారు, ఇది నేను ఖచ్చితంగా చేయగలను అని మీకు అనిపిస్తుంది. డిసిప్లైన్ అంటే ఏంటో తెలుసా? డిసిప్లైన్ అంటే మీరు డైలీ చేస్తున్న వాటిని మీరు ఇష్టం ఉన్నా లేకున్నా చేయడం. మీకు అర్థం అవ్వడానికి ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. మీకు డైలీ ఆకలి అవుతే అన్నం తింటారు కదా, అది మీకు ఇష్టం ఉన్నా లేకున్నా దాన్నే డిసిప్లైన్ అంటారు. లెవెల్ 3, సోది చెప్పడం ఆపండి. నాకు ఆ పని ఉంది, ఊరు నుంచి మా ఫ్రెండ్ వచ్చాడని కలవడానికి వెళ్ళా. ఒకటి గుర్తు పెట్టుకో, ఎవడైతే నీ ఫ్రెండ్ కలుద్దాం అన్నాడో వాడికి పని లేదు. నెంబర్ 1, వాడికి మిగతా వాళ్ళు బిజీగా ఉండడం వల్ల నువ్వు ఖాళీగా ఉంటావని గుర్తుకొచ్చి వాడు నీకు కాల్ చేశాడు. అర్థమైందా? నువ్వు ఏదైతే చేద్దామని అనుకుంటున్నావో దాన్ని మొదలు పెట్టు. నీ దగ్గర టైం లేదు అని అనుకోకు. ఒకవేళ నీకు నిజంగా నీ ప్యాషన్ మీద వర్క్ చేయాలి అని ఉంటే, నీకు ఎంత వర్క్ ఉన్నా నువ్వు నీ ప్యాషన్ మీద వర్క్ చేయడానికి టైం తీస్తావు. దీనికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్తా, విను. నీకు బ్లూ ఫిలిం చూడాలి అనిపిస్తే నీకు ఎంత పెద్ద పని ఉన్నా దాన్ని పోస్ట్ పోన్ చేస్తావు. అంతెందుకు, నీకు ఎవరు డిస్టర్బ్ చేసినా చిరాకు పడతావు. ఎవరు కాల్ చేసినా నాకు పని ఉందని అబద్ధం చెప్తావు. ఎందుకంటే నీ మైండ్ అది చూడడం వల్ల సాటిస్ఫై అవుతుంది. అప్పుడు నువ్వు బ్లూ ఫిలిమ్స్ చూడడానికి ఏ ఎక్స్క్యూజెస్ చేయవు. ఇక్కడ కూడా అంతే. నీకు నిజంగా ఏదైనా సాధించి నీ మీద ఎత్తిన ప్రతి వేలుని సక్సెస్ తోనే సమాధానం చెప్పాలి అంటే నువ్వు చేస్తావు. ఐ హోప్ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా. నెక్స్ట్ ఏ టాపిక్ గురించి వీడియో కావాలో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.